హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశారద. వెల్కమ్ టు లిఖిత పెదమల ఛానల్. ఈరోజు నేను మీకోసం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ శారీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దీనివల్ల మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. సో నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ తీసుకున్నాను. పొడుగు వారైతే 14 ఇంచెస్ లేదా 15 ఇంచెస్ తీసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంచెస్. వేస్ట్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం, అంటే మొత్తం 8 ఇంచెస్ తీసుకున్నాను. చూసా, ఈ విధంగా లెంత్ వచ్చేసి నేను 13.5 ఇంచెస్ తీసుకున్నాను. అంటే నా హైట్ అకార్డింగ్ తీసుకున్నాను. ఇంకా పొడుగున్న వారైతే కొంచెం 14 ఇంచెస్ 15 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. వేస్ట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ వేస్ట్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ అది డాట్స్ కోసము. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సెంటర్ పాయింట్ నుంచి 3.5 మార్క్ చేసుకున్నా, 4 మార్క్ చేసుకున్నా. 4 మార్క్ చేసుకొని ఒక పైకి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్ నుంచి అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఉంచుకున్నాను. చెస్ట్ వచ్చేసి 8.5 తీసుకున్నాను. మొత్తం 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ అండ్ వేస్ట్ మార్కింగ్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇది సీమ్ అలౌయన్స్. మీరు 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ 15 ఇంచెస్ డివైడెడ్ బై 2 7.5 ఇంచ్. 7.5 ఇంచ్ ఆర్మ్ హోల్ తీసుకున్నాను. చూడండి, 7.5 ఇంచ్ ఆర్మ్ హోల్ కోసం నేను పైనుంచి కింది వరకు 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే 5.5 నార్మల్ బ్లౌజ్కి సరిపోతుంది. ఇది బోట్ నెక్ కాబట్టి మీ షోల్డర్స్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతనే మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ డివైడెడ్ బై 2 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ నెక్ మీద ఏదైతే ఉందో 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ డెప్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటే డెప్త్ తీసుకున్నాను, 2.5 ఇంచెస్. ఇది మొత్తం సీమ్ అలౌయన్స్ మార్క్ చేసుకున్నాను, అంటే కుట్లలోకి పోయేది. ఇది అంతా కూడా సీమ్ అలౌయన్స్. ఇదంతా సీమ్ అలౌయన్స్, సైడ్ సీమ్ అలౌయన్స్. ఇది నేను ఆర్మ్ హోల్ డ్రా చేయడానికి నేను పైనుంచి కిందికి 7 ఇంచెస్ తీసుకున్నాను. చాలా వరకు అయితే మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ హోల్ అంతే పెట్టి తీసుకోవచ్చు. ఇది 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ దగ్గర డ్రా చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. చూసారు, ఈ విధంగా డ్రా చేసుకొని సీమ్ అలౌయన్స్ కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాను. ఈ బ్యాక్ పీస్ తీసుకువెళ్ళి నేను మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ కోసమని మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ మీద వేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకున్నాను.
చూసారా, ఈ విధంగా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ డెప్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను, సేమ్ బ్యాక్ పార్ట్ లాగా. ఇది చూసారా, హ్యాండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని లోపలికి తీసుకొని డాట్స్ అలా విధంగా మార్క్ చేసుకున్నాను. ½ ఇంచ్ లోపలికి తీసుకున్నాను ఆర్మ్ హోల్. అండ్ ఇది వచ్చేసి నేను ఈ మార్కింగ్ కోసము ఇక్కడ పైన మార్కింగ్ నుంచి బస్ట్ పాయింట్కి నేను 9.5 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్గా ఎవరికైనా మరీ పొట్టిగా ఉంటే 9.5, పొడుగున్న వారికైతే 10.5 సరిపోతుంది. ఇది నేను సెంటర్ పాయింట్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా అది మరీ లా ఉన్న వాళ్ళైతే 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇది నేను పైనుంచి కిందికి ఆ డాట్ మొత్తం 4 ఇంచెస్ పెట్టుకున్నాను. చూసారా, 4 ఇంచెస్. అండ్ అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్, మొత్తం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది సెంటర్ డాట్ కోసము 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది మొత్తం మిడిల్లో, లేదంటే మనకి బస్ట్ పాయింట్కి కొంచెం పైకైనా వేసుకోవచ్చు ఈ 2.5 మార్కింగ్. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ మధ్యలో డాట్స్ కోసం వేసుకున్నాను కాబట్టి వేస్ట్ 7 ఇంచెస్ కాబట్టి 7 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే ఎక్స్ట్రా అటు సైడ్ డ్రా చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి నేను అది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి పైకి లైన్స్ జాయిన్ చేసుకున్నాను. చూసారా, అది ఎక్స్ట్రా వచ్చింది నాకు, అక్కడికి జాయిన్ చేసుకున్నాను లైన్. ఇది డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే డాట్స్ పెట్టుకుంటామో ఆ విధంగా. ఇప్పుడు నేను ఈ లైన్స్ ఏదైతే షేడెడ్ పార్ట్ ఉందో అది ఎక్స్ట్రా మనం ట్రిమ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడు. చూసారా, ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎక్స్ట్రా పీసెస్ ఏదైతే అవి తీసేసేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే పీసెస్ నేను మళ్ళీ వేరొక న్యూస్ పేపర్ మీద వేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకొని సీమ్ అలౌన్స్, అంటే మనము మధ్యలో అయితే కట్ చేసుకున్నాము కానీ సీమ్ అలౌన్స్ లేదు, అంటే కుట్లలోకి లోపలికి వెళ్ళడానికి క్లాత్ లేదు కాబట్టి అది నేను మళ్ళీ వేరే న్యూస్ పేపర్ మీద వేసి ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని దాని మీద కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ కటింగ్ చూపిస్తాను. నేను స్లీవ్ కింద లూజింగ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది రౌండింగ్ కోసము పైనుంచి కిందికి 3.5 తీసుకున్నాను. నార్మల్గా అయితే 2.5, 3 నార్మల్ శారీ బ్లౌజ్కి అయితే 2.5, 3 సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే మనది ఇది బోట్ నెక్ కాబట్టి మరి కొంచెం తక్కువ బాగుంది, కొంచెం ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి అక్కడికి నేను 7.5 ఇంచెస్ కాబట్టి నేను 7 ఇంచెస్ తీసుకున్నా. రిమైనింగ్ 1/2 ఇంచ్ మనకి రౌండింగ్లో కవర్ అయిపోతుంది అనమాట, అందుకని 7 ఇంచెస్ తీసుకున్నా. ఆ రౌండింగ్లో ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తోటి మొత్తం 7.5 వస్తుంది. ఇది సీమ్ అలౌన్స్.
చూసారా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి నేను మిడిల్ సెంటర్ పాయింట్లో ఒక మార్క్ పెట్టుకున్నాను. 7 కాబట్టి సెంటర్ పాయింట్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం అనమాట. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కొంచెం పైకి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. చూడండి, ఇప్పుడు స్లీవ్ కూడా నేను కట్ చేసేసుకున్నా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. షేడెడ్ పార్ట్ వచ్చేసి సీమ్ అలవెన్స్ 1.5 ఇంచ్, ఎందుకంటే మనం బాడీకి కూడా 1.5 తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా సీమ్ అలవెన్స్ 1.5 తీసుకున్నాము. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి వెళ్తుంది. బ్యాక్ పార్ట్, స్లీవ్స్, ఫ్రంట్ పార్ట్. చూసారా ఎంత ఈజీగా అయిపోతుంది. నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ప్రిన్సెస్ కట్, అది బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ కుట్టడం చాలా ఈజీ, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.